దక్షిణాది రాష్ట్రాల విషయంలో సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఉంది. ఇక్కడ ఒక బండి సంజయ్, ఒక అన్నామలైని తీసేసినటువంటి పరిస్థితే దెబ్బతీసింది. ఇది కార్యకర్తలందరి ఫీలింగ్ కూడా. అన్నామలై క్రిందటిసారి ఇండివిజువల్‌గా పోటీ చేసిన 14% ఓట్లు వచ్చినాయి. ఒక్క సీటు రాకపోయి ఉండొచ్చు కాక. ఇప్పుడు 2% సీట్లు వచ్చిన ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి కూడా సీట్లు వచ్చినాయి. 3% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ 3-4% వచ్చినటువంటి వాళ్ళకి కూడా 5 సీట్లు వచ్చినాయి. కాకపోతే ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల జరిగింది. అన్నామలైనే కొనసాగించి ఉంటే కనీసం ఒక 15-20 స్థానాలన్నా గెలుచుకునేవాళ్ళు. అక్కడ అది అతిపెద్ద లోటైంది. ఏఐఏడీఎంకేకి లొంగిపోయారన్న ఫీలింగ్ కార్యకర్తలు రావడమే తిప్పికొట్టారు. క్రిందటిసారి తెలంగాణలో జరిగింది అదే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కరెక్ట్గా దానికి ముందు బండి సంజయ్ని తొలగించారు. దాని పర్యవసానం పార్టీ బీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని భావించేసి ప్రజలందరూ, ఈవెన్ బీజేపీ కార్యకర్తలు అందరూ అంతకుముందు కాంగ్రెస్కి సచ్చినా వేసేవాళ్ళుగా, అట్టనేది కాంగ్రెస్కి వేయడం వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా ఇప్పటికీ ఒక సరైనటువంటి ప్లానింగ్ లేకుండా పోతుంది. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో ఈ కుట్ర కుతంత్ర రాజకీయాలకు బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది.